ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంన శుభములు. సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఉదంతంను ధ్యానం చేసుకుంటున్న ఈ వారంలో ఈరోజు మన ధ్యానాంశము యేసు చేత చూడబడినవాడు, సీన్ బై జీసస్. యేసు జక్కయ్యను కలిసిన సందర్భం గురించి గత 2 రోజులుగా ధ్యానిస్తున్నాము. యేసు యెరికో పట్టణంలోనికి ప్రవేశించాడు. జక్కయ్య ఒక ప్రధాన సుంకరి. అతడు ధనవంతుడు అయినప్పటికీ ప్రజల చేత తిరస్కరించబడినవాడు. అతడు పొట్టివాడు కావడంతో యేసును చూడలేక ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యేసు ఆ స్థలమునకు వచ్చి పైకి చూసి, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈ దినమున నేను నీ ఇంట బస చేయవలెను అని అతనితో చెప్పెను. అక్కడ జనసమూహం ఉన్నప్పటికీ యేసు అతనిని గుర్తించాడు. జక్కయ్య అని అతని పేరు పెట్టి పిలిచాడు. ఇది జనం మనలను పట్టించుకోకపోయినా యేసు మనలను ఎప్పుడూ గమనిస్తాడనే ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఆయన పైకి చూచెను అనే ఈ చిన్న మాటలో సువార్త యొక్క గొప్ప సత్యం దాగి ఉంది. యేసు కేవలం రక్షకుడు మాత్రమే కాదు, ఆయన మనలను చూసే రక్షకుడు. యేసు ఒక వ్యక్తిని చూడటం మనకు ఏమి తెలియజేస్తూ ఉంది? మొదట, నీవు విలువైన వాడవని తెలియజేస్తుంది. యేసు జక్కయ్యలో ఒక పాపిని మాత్రమే చూడలేదు, ఒక విలువైన ఆత్మను చూశాడు. యేసు మన గతాన్ని కాదు, మన హృదయాన్ని చూస్తాడు. రెండవది, యేసు చూపు సహవాసానికి ఆహ్వానిస్తుంది. నేను నీ ఇంట బస చేయవలెను అని యేసు చెప్పాడు. దేవుడు కేవలం మనలను గమనించడమే కాదు, మన జీవితాలలో ప్రవేశించాలని కోరుకుంటాడు. ప్రకటన గ్రంథం 3:20 ఇలా చెప్తూ ఉంది, ఇదిగో నేను తలుపు దగ్గర నిలిచి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. మూడవది, యేసు చూపు మార్పుకు పిలుపునిస్తుంది. యేసును కలిసిన తర్వాత జక్కయ్య, ప్రభువా, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తాను, అన్యాయంగా తీసుకున్న సొమ్మును 4 మరల చెల్లిస్తానని అన్నాడు. యేసు చూపు జక్కయ్య హృదయాన్ని మార్చింది. బైబిల్ గ్రంథంలో దేవుని చేత లేదా యేసు చేత చూడబడిన మరికొందరిని చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయంలో అరణ్యంలో ఒంటరిగా ఏడుస్తున్న హాగరును దేవదూత చూశాడు. హాగరు దేవునికి, నన్ను చూచుచున్న దేవుడు ఎల్రోయి అని పేరు పెట్టింది. దేవుడు ఒంటరిగా ఉన్న వారిని చూస్తాడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో నా ప్రజల శ్రమను నేను నిశ్చయంగా చూచితిని అని దేవుడు ఇశ్రాయేలీయుల బాధను చూసి వారిని విడిపించడానికి మోషేను పంపాడు. దేవుడు మన కన్నీళ్లను, బాధలను చూస్తాడు. యేసు ప్రభువు సమరయలోని సుఖారను ఊరిలో సమరయ స్త్రీని చూశాడు. ఆమె జీవితాన్ని పూర్తిగా తెలుసుకొని కూడా ఆమెను ప్రేమించి జీవజలమును, రక్షణను అనుగ్రహించాడు. యేసు ఆమె హృదయాన్ని చూశాడు. దేవాలయంలో కానుకల పెట్టె దగ్గర తన వద్ద ఉన్న 2 నాణెములు వేసిన పేద వితంతువును చూశాడు. ఆమె అర్పణను అందరికంటే గొప్పదిగా ప్రశంసించాడు. ఇక్కడ యేసు ఆమె విశ్వాసాన్ని చూశాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు ముఖ్య శిష్యుడైన పేతురు యేసును 3 సార్లు ఎరుగనని చెప్పిన తర్వాత యేసు అతని వైపు తిరిగి చూశాడు. ఆ చూపు పేతురును పశ్చాత్తాపంనకు నడిపించింది. యేసు అతనిని ఖండించడానికి కాదు, పునరుద్ధరించడానికి చూశాడు. సంఘాలను హింసిస్తున్న సౌలును చూశాడు. అతడిని అపొస్తలుడైన పౌలుగా మార్చి రక్షణ సువార్తను ప్రకటింపచేశాడు. యేసు పాపిని కూడా సేవకునిగా మార్చి తన సేవకై ఉపయోగించగలడు. శిలువపై చివరి క్షణంలో కూడా విశ్వాసంతో మొరపెట్టుకున్న దొంగను చూసి కృపతో రక్షణ వాగ్దానం చేశాడు. యేసు కృప చివరి క్షణంలో కూడా అందుబాటులో ఉంటుంది. యేసు మనల్ని చూస్తున్నాడని తెలుసుకోవడం వలన మనకు నిరాశలో ఆదరణ లభిస్తుంది. ప్రజలు మనల్ని మర్చిపోయినా యేసు మన వైపు చూస్తున్నాడు. అలాగే యేసు మనల్ని చూసినప్పుడు మన జీవితాలకు విలువ, ఆశ, ఆనందం తిరిగి వస్తాయి. దేవుడు మన ఆలోచనలను కూడా ఎరుగును.
మనలను పూర్తిగా తెలిసిన యేసు మనలను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపపడడానికి భయపడము. యేసు నిర్లక్ష్యం చేయబడిన వారిని గమనించినట్లే మనము ఇతరులను గమనించే హృదయంను పొందుతాము. లూకా 19:5లో ఒక అద్భుతమైన సువార్త సత్యం కనిపిస్తుంది. యేసు పైకి చూశాడు, జక్కయ్యను చూశాడు, అతనిని పేరు పెట్టి పిలిచాడు, అతని జీవితంలోనికి ప్రవేశించాడు, అతనిని మార్చాడు. ఈరోజు మీరు కూడా జీవితపు గుంపులో కనిపించకుండా పోయినట్టుగా, తప్పిపోయినట్టుగా భావిస్తున్నారా? యేసు మీ వైపు చూస్తున్నాడు, మీ పేరు పెట్టి పిలుస్తున్నాడు, మీ హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన పిలుపుకు స్పందించండి, ఆయనను స్వాగతించండి. ఆయన చూపు మీ జీవితాన్ని మార్చనివ్వండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసయ్య, నన్ను చూసి నా పేరు పెట్టి పిలిచినందుకు నీకు స్తోత్రములు. ఇతరులు చూడని నా బాధలను, నా అవసరాలను నీవు చూస్తావు. నీ సన్నిధిని నా జీవితంలో స్వీకరించుటకు నాకు సహాయం చేయుము. నన్ను మార్చుము. నేను కూడా ఇతరులను నీవు చూసినట్లే చూడగలిగే హృదయాన్ని దయచేయమని యేసునామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.